పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఆక్వా రైతుల ఆందోళన. ఆక్వా రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ క్షీర రామలింగేశ్వర ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం రైతు అధ్యక్షులు గాంధీ భవన్ రాజు పిలుపు మేరకు వీరమల్లు భాస్కర్ ఆధ్వర్యంలో పెరిగిన ఆక్వా ఫీడ్స్ రొయ్యల మేత రేట్లు తగ్గించాలని ఆక్వా రైతులు నిరసన తెలుపుతూ ఆచంట మండల తహసీల్దార్ వారికి వినతి పత్రం అందజేశారు. ఇప్పటి వరకు ఫిబ్రవరి నెల నుండి 5 సార్లు అతి దారుణంగా ఆక్వా ఫీడ్ రొయ్యల మేత ధరలను పెంచడం జరిగిందని, దీనివల్ల పూర్తిగా ఆక్వా రంగం దెబ్బతినే పరిస్థితి నెలకొందని, ఈ రకంగా అధిక ధరలు ఫీడ్స్ రేట్లు పెంచితే ఆక్వా రంగం పూర్తిగా కుదేలైపోతుందని, ఇప్పటికే ఆక్వా రైతులు చాలా నష్టాల ఊబిలో కూరుకుపోయారని, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ ఆక్వా కల్చర్ వల్ల అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు విదేశాలకు ఎగుమతుల వల్ల రాష్ట్రానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే రంగం ఏదైనా ఉందంటే అది ఆక్వా రంగమేనని, ఆక్వా రంగం కుదేలైతే రాష్ట్రం మనుగడ దెబ్బతినే అవకాశం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసీల్దార్ ఆచంట ఎంఆర్ఓకు వినతి పత్రం అందించి ఆందోళన కార్యక్రమం చేపట్టిన ఆక్వా రంగం రైతులు విద్యుత్ ఛార్జీ కొత్త జీవోని 169 జీవోని కొత్త విద్యుత్ జీవోని పెట్రోల్ డీజిల్ ధరల్ని రైతు మీద అనేక వర్గాలైన జనాలు ఆధారపడి ఉన్నారు. అలాగే రైతు కూడా ఈ విధానం లేకపోతే ఈ పరిశ్రమ చేసుకోకపోతే రైతు కూడా మనుగడ లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే గవర్నమెంట్ ఆదుకొని దీన్ని సరైన రీతిలో దీన్ని పెట్టకపోతే అన్ని వనరులకి ఎలాగంటే అండి ఫీడ్ కానించి మేత కానించి అలాగే ఫ్యాన్లో ఏరేటర్లో జనరేటర్ రిపేర్లు అదే రకంగా కరెంటు వాతావరణంలో కానీ ఎన్నో రకాల పరిశ్రమలు అనేది కుంటుపడతాయండి. అంతేకాకుండా ఈ రైతుకి ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ఒక సెల్ ఏర్పాటు చేసి ఈ ఆక్వా పరిశ్రమను ఆదుకునేటట్టుగా మొత్తం కంప్లీట్గా కేంద్ర గవర్నమెంట్ నుంచి రాష్ట్ర గవర్నమెంట్ దాకా కూడా దీన్ని ఒక బలోపేతమైన నిర్ణయం తీసుకోకపోతే దోపిడీకి గురవుతున్నారండి రైతులు. ఎలాగంటే అండి అమ్ముకోవాలనుకుంటే గిట్టుబాటు ధర ఉండదండి. అలాగని చెప్పేసి చెయ్యాలని అనుకుంటేనేమో ఫీడ్లు ఇవినేమో వాళ్ళ మోనోపోలీ వ్యవస్థ అయిపోయింది. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చినట్టుగా ఎప్పుడు కావాలితే అప్పుడు రేట్లు చేసుకోవడం కింద వ్యవహారం ఉంటుందండి. ఈ రోజున ఈ పరిశ్రమ లేకపోతే అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే కేంద్ర గవర్నమెంట్ కానీ అనేక రకమైన డాలర్ రూపంలో మనకి ఉత్పత్తులు 70% మన ఆంధ్రాలోనే ఉత్పత్తి అవుతుందండి. ఇదంతా కూడా విదేశీ మార్గంగా మనకి ఉపయోగపడుతుంది సార్. ఇలాంటి సమయంలో కూడా ప్రభుత్వం పట్టించుకోవడం అనేది మా దురదృష్టకరం అనుకోవాలి. అంచేత దీన్ని ఉధృతం చేసి మీరు కొంచెం దీన్ని సరైన వాతావరణంలో తీసుకురాకపోతే ఖచ్చితంగా రైతు మనకు ఉండదు. ఖచ్చితంగా ఆక్వా పరిశ్రమ చేసే పరిస్థితి కూడా లేదు. రైతులు ఇంకా ఈ పరిశ్రమను ముగించి పరిస్థితులకు అయితే వచ్చిందండి. అంచేత ఏంటంటే దయచేసి ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పెరిగిన ఫీడ్ రేట్ల మీద నిరసిస్తూ ఈరోజు మండల అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ప్రతిరోజు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఈ వెయ్యి రేటు మట్టుకి ఏ రోజు పెరగట్లేదు. మేము దగ్గరగా 35 సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నాం. ఆ రోజు 100 కౌంటు ఏ రేటు అమ్మామో ఈ రోజు అంతకంటే తక్కువ రేట్లో ఉంది తప్ప వెయ్యి రేటు మట్టుకు పెరగట్లేదు. ఫీడ్ రేట్లు అయితే మట్టుకి ఆ రోజు మేము 600-700 రూపాయలు బత్తా కొనేవాళ్ళు. ఇవాళ 2000 దగ్గరికి వస్తుంది బత్తా. ఇవాళ మళ్ళీ దాని మీద కేజీకి 10 రూపాయలు ఈరోజు మరి రేట్లు పెంచి మరి రైతుల్ని ఏ రకంగా మరి ఉద్ధరించాలనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ రైతులైతే మటుకే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి అయితే వచ్చేసారు. మరి దీన్ని ప్రభుత్వం గమనించి సీరియస్గా తీసుకుని ఫీడ్ రేట్లు తగ్గించి అలాగే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతు సంఘం ద్వారాగా మేము కోరుకుంటున్నాం. నమస్కారం.